అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ సమావేశాలన్నీ కూడా దగ్గర 15 రోజులు మనం చర్చలు చేశాం. ఎప్పుడు కూడా అధ్యక్ష, అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైన దేవాలయం. మనం ఇక్కడ మాట్లాడేది 4 గోడల మధ్య కాదు, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజల భవిష్యత్తు గురించి మనం చర్చిస్తున్నాం. ఈరోజు మనం తీసుకునే నిర్ణయం భావితరాల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అందుకే అనేక నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా ఆనాటి పాలకులు కానీ ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా. అలాంటి సమస్యల పరిష్కారానికి నేను ఎప్పుడూ చెప్తాను, ఇక్కడేదో మనం అపోజిషన్ పార్టీని దృష్టిలో పెట్టుకొని పనిచేయొద్దండి. 5 కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు జవాబుదారితనంగా అసెంబ్లీ ఎప్పుడు ఉండాలనేది మనందరి ఆకాంక్షగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమావేశంలో ప్రభుత్వం చేసింది చెప్పాం, చేయబోయేది కూడా వివరించాం, పారదర్శకత పాటించడం కోసం ముందుకు పోతున్నాం. ఇది మాట్లాడే ముందు అధ్యక్ష, నేను ఒక విషయం చెప్పాలి. పదే మనం గుర్తు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత. 2014లో విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు దీనివల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ఆదాయం వచ్చే హైదరాబాద్, తెలంగాణకు వెళ్ళడం, రాజధాని లేని రాష్ట్రంగా ఇక్కడి నుంచి ప్రారంభించడం, 5 సంవత్సరాలు ఆ రోజు కూడా అధ్యక్ష, ఏదైతే ఈ సభ ఉందో 1 సంవత్సరం లోపల ఈ సభను కట్టాం. ఈ బిల్డింగ్లన్నీ కంప్లీట్ చేసి ఆ రోజు కూడా చాలామంది ఎన్నో విమర్శలు చేశారు. అయితే 1924 వచ్చిన ప్రభుత్వం మళ్ళీ నిలదొక్కునే సమయంలో విధ్వంసం చేశారు. ఆ విధ్వంసం మామూలు కాదు దిశ. అయితే అనేక సందర్భాల్లో ఎక్కువండే సభలే కాకుండా ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఆలోచించిన తర్వాత నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన అధినేత ఒకటే ఆలోచించాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, వ్యతిరేక ఓటు చేలడానికి వీలు లేదని మొట్టమొదటిసారిగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ కూడా పూర్తిగా సహకరించారు. అందుకే ముగ్గురం కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆ దిశ నేను చాలా ఎన్నికలు, ఎందుకంటే ఇక్కడ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 పార్టీల్లో కూడా కొత్త సభ్యులు వచ్చారు. అదే సమయంలో ఎన్నికల ముందు నేను కూడా ఇంత అనుభవం ఉన్నప్పటికీ యంగ్స్టర్స్ తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు పోరాటానికి కారకులైన కొంతమందిని కూడా, కొత్త వాళ్ళైనా కూడా, అంతవరకు పార్టీతో సంబంధం లేకపోయినా న్యూట్రల్ వ్యక్తులు కూడా సీట్లు ఇచ్చి గెలిపించాం. మేము ముగ్గురం తీసుకున్న ఆ నిర్ణయం మీరు చూస్తే అధ్యక్ష, నా ఎన్నోసార్లు ఎన్నికలు మీరు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో ఉన్నారు అధ్యక్ష, మీకు ఒక ఐడియా ఉంది. ఫౌండర్ మెంబర్ మీరు. ఇన్ని ఎన్నికలు జరిగాయి కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థుల్లో 94% గెలిపించారంటే అది నా మీద, పవన్ కళ్యాణ్ గారి పైన, బీజేపీ పైన విశ్వాసం అధ్యక్ష, నరేంద్ర మోడీ గారి పైన ఆ నమ్మకమే ముందు నడిపించింది. అయితే అధ్యక్ష, ఈ 20 నెలలు మీరు చూశారు, అటు కేంద్రంలో ఉండే ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కానీ 2 ఎన్డీఏ ప్రభుత్వాలు సఖ్యతతో పనిచేస్తున్నాం. ఆ రోజు కానీ బీజేపీ కేంద్రంలో ఉండి ఈరోజు ఎన్డీఏ లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సందర్భంలో చాలా ఇబ్బందులు వచ్చేటివి. నేను 4వసారి ముఖ్యమంత్రి. నా జీవితంలో ఇలాంటి వారసత్వమైన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ రాలేదు. మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు ఎంతోమంది అన్నారు నాతో, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత మీరు ఏం చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, నేను ముఖ్యమంత్రి కావడమే కాదు,
మేము ముగ్గురం కలిసి ఒక బాధ్యత తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత మా భుజస్కంధాలపైన పెట్టుకొని పోరాడతాం, న్యాయం చేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పాం. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఒక ప్రోగ్రెసివ్ బడ్జెట్ 3,32,000 పెట్టారు. నాకు అనునిత్యం నాకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చూసినప్పుడు 20 నెలల అధ్యక్ష బీజేపీ నాయకులు అందరం 3 పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంగా సమైక్యంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు అనుకున్న ప్రగతిని సాధించగలిగాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా అధ్యక్ష మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం, నేను అపోజిషన్ అని చెప్పడం లేదు, ఒక నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు, 11 సీట్లు గెలిపించారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కి రావాలి కదా అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు అధికార పక్షం కాదు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి మొత్తం సీట్లు ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. రెండోది, ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస, ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అలాంటి రాజ్యాంగ విలువలు పాటించకుండా విమర్శించే పార్టీని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష బాధ్యత 20 నెలలు, అనేక సవాళ్ళు, కష్టాలు, సమస్యలను అధిగమించి ట్రాక్లో పెట్టాం. నేనేదో అన్నీ సాధించేసామని చెప్పడం లేదు, కానీ ఆ రోజు ఒక మాట చెప్పాం, సూపర్ 6 ఇస్తామని చెప్పాం. ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ హిట్ చేశామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన అధ్యక్ష విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు 9,72,000 కోట్ల రూపాయల అప్పుల భారం. వ్యవస్థలు ఒకటి కాదు అధ్యక్ష, అన్ని వ్యవస్థలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చాయి, విధ్వంసం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఆ రోజు జరిగినటువంటి విధ్వంసాన్ని కేంద్ర సహాయంతో 92 పథకాలు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు. 27,000 మొత్తం కావాల్సింది మనకు 85,000 కోట్ల రూపాయలు జేజేఎంలో కావాలి. వీళ్ళు క్లెయిమ్ చేసింది 27,000 కోట్లు. అది కూడా స్టాండ్ అలోన్ పెట్టారు. కేంద్రం పెట్టిన జేజేఎం యొక్క ఉద్దేశం ఏదైతే అష్యూర్డ్ వాటర్ నుంచి పైప్ లైన్ లేసి ఇంటింటికి కొళాయి ఇవ్వాలని సంకల్పంతో ముందుకు పోతే వీళ్ళు దాన్ని మార్చేసి ఎక్కడికక్కడ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన దేశ వీళ్ళు ఖర్చు పెట్టింది 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. మేము అధికారంలోకి వస్తానే కేంద్రం ఈ పథకం టైం కూడా అయిపోయిందంటే నేను డిప్యూటీ సీఎం గారు మేము వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించి ఎక్స్టెన్షన్ తెచ్చాం. మొన్నే క్యాబినెట్లో ఒప్పుకున్నారు. మళ్ళీ 27,000 కోట్లకు ఒప్పుకున్నారు అధ్యక్ష. ఈ 27,000 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలని నేను వర్కౌట్ చేస్తున్నాం. నేను రియలీ అప్రిషియేట్ అవర్ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా వచ్చారు, సుదీర్ఘంగా చర్చ చేశారు. వారు ఏంటంటే నేను ఒక మాట చెప్పాను, అష్యూర్డ్ వాటర్ ఇద్దామంటే వారు ఒకటి నా దృష్టి తీసుకొచ్చారు. అష్యూర్డ్ వాటర్ వల్ల అన్ని గ్రామాల్లో నీళ్ళు ఇవ్వలేము, మనం చెప్పిన మాట కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఉండదు. హైబ్రిడ్ మోడల్లో వెళ్దాం. మొట్టమొదటిసారిగా ఇంటింటికి కొళ్ళా ఇవ్వడానికి పూర్తి చేద్దాం. రాబోయే రోజుల్లో మళ్ళీ అక్కడి నుంచి మనకి ఎప్పుడు వెసులుబాటు వస్తే అప్పుడు అష్యూర్డ్ వాటర్కి కనెక్ట్ చేద్దామని చెప్పారు. దాని ప్రకారం ప్లాన్ తయారు చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది అయిన తర్వాత అధ్యక్ష 93 కేంద్ర పథకాల్లో
85 డీఫంక్ట్ అయిపోయినాయి. నేను ఢిల్లీకి వెళ్తే మాకు డబ్బులు ఇమ్మని నేను ఒక లెటర్ ఇస్తే వాళ్ళు నాకు కౌంటర్ విషయం లిస్ట్ ఒకటి ఇచ్చేవాళ్ళు. మీకు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు, ముందు ఆ డబ్బులు ఖర్చు పెట్టండి, యూసీలు ఇవ్వండి, అప్పుడు మేము డబ్బులు ఇస్తామనే పరిస్థితికి వచ్చారు. మన దగ్గర డబ్బులు లేవు. మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇమ్మంటే డబ్బులు లేవు, ఇంకొక పక్క కేంద్ర పథకాలని స్ట్రైటన్ చేయమంటే డబ్బులు లేకపోతే అనునిత్యం మీరు ఒక విధంగా ఆలోచిస్తే పోరాటమే. ఫైనల్గా మీరు చూస్తే 85 కేంద్ర పథకాలని రివైవ్ చేశాం. పోయిన సంవత్సరం ట్రాక్లో పెట్టాం. ఈ సంవత్సరం పూర్తిగా ఖర్చు పెట్టి ఎక్స్ట్రా మనీ డ్రా చేయడానికి కూడా మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాం అధ్యక్ష. రేపు అసెంబ్లీ అవుతానే, అందుకే కేశవ్ గారికి కూడా చెప్పాం, అసెంబ్లీ ముందుగానే పెట్టండి, అవసరమైతే ఫస్ట్ వీక్ అంతా క్లోజ్ చేద్దాం, సెకండ్ వీక్ మీరు అందరూ ఢిల్లీకి వెళ్ళండి, ఆల్ మినిస్టర్స్ సెక్రటరీస్ ఢిల్లీకి వెళ్ళండి. కొన్ని రాష్ట్రాలు నిధులు ఉపయోగించకుండా ఉంటాయి, అవి కూడా డ్రా చేస్తే కాస్తో కోస్తో ఇప్పుడే కేశవ్ గారు ఇప్పుడు ఒక 2,000, 3,000, 5,000 కోట్లు ఇస్తే కొంత వెసులుబాటు వస్తుందని ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ప్రభుత్వ ఆస్తులు పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు బారో చేశారు, అధిక ఇంట్రెస్ట్ పెట్టారు. ఆ రోజు మనం పేపర్లో చదువుకున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఇవన్నీ ఇంకొక పక్కన సర్క్యూట్ హౌస్, ఇలాంటి ఆస్తులు పెట్టి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 12%, 13%. ఇష్టానుసారంగా ఎప్పుడైతే డబ్బులు కట్టరు అని నమ్మకం లేనప్పుడు, క్రెడిబిలిటీ లేనప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి ఇంట్రెస్ట్ కూడా పెంచి తీసుకొచ్చారు. ఈరోజు అధ్యక్ష మళ్ళీ కేంద్ర సహకారంతో కేంద్ర మంత్రి గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఇప్పటికే 43,295 కోట్ల రూపాయలు రీషెడ్యూల్ చేయించాం. దీనివల్ల 327 కోట్ల సంవత్సరానికి బెనిఫిట్ వస్తుంది. ఇది కాకుండా 1,20,000 కోట్ల రూపాయలు రీషెడ్యూల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా వస్తే 1,658 కోట్ల సంవత్సరానికి ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది. దీనివల్ల కనీసం ఒక స్కీమ్ ఇవ్వడానికి అవకాశం ఉందని ముందుకు పోయే పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష. అంటే ఏ విధంగా ఒక్కొక్క స్కీమ్కి ఏ విధంగా ముందుకు పోతున్నాం, ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. పోలవరం అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు ఈరోజు పోలవరం ప్రాజెక్టు సాధ్యమైందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైంది. ఆ రోజు మనందరం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హౌస్లో ఏవైతే తెలంగాణలో ఉన్న 7 మండలాలు ఇవ్వకుండా పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ చేసుంటే అది సాధ్యమయ్యేది కాదు. మొట్టమొదటిసారిగా మోడీ గారు ప్రధానమంత్రి అవుతానే పార్లమెంటు సమావేశాల కంటే ముందే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఆర్డినెన్స్ పాస్ చేసి తర్వాత సమావేశం పెట్టారు. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి పోలవరం మనం ప్రారంభించుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దేశ పోలవరంలో ఆ రోజు మనం చూస్తే ఒక వ్యక్తి స్వార్థంతో ఒక ప్రాజెక్టును కూడా ఏ విధంగా ధ్వంసం చేస్తారో మనం చూసాం. డయాఫామ్ వాల్ పూర్తిగా గోదావరిలో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నిర్లక్ష్యం, స్వార్థంతో. ఈరోజు ఈ హౌస్లోని హామీ ఇస్తున్నా, మళ్ళీ రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని దిశ. అందులో కూడా క్వాలిటీ కాడ రాజీ లేదు, చాలా స్పష్టంగా ఉన్నాం. ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఉంది, వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకోవడమే కాకుండా జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అమరావతి కేంద్ర సహకారంతో ఈరోజు ట్రాక్లో పెట్టాం. 3 ఏళ్లలో ఒక ఇది వస్తుంది. నెక్స్ట్ సెషన్కంతా ఎమ్మెల్యేలు కూడా
మీ క్వార్టర్స్లో మీరు ఉండే వెసులుబాటు వస్తుంది. ఇక్కడే ఉంటారు, ఇక్కడే మినిస్టర్స్ కానీ అందరం కూడా కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తాం. ఒకటే హామీ ఇస్తున్నాను దిశ. ఆ రోజు హైదరాబాద్లో సైబరాబాద్ కట్టాం. ఈరోజు హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నాం, అమరావతి భవిష్యత్తులో నెంబర్ 1 రాజధానిగా భారతదేశమే కాకుండా ప్రపంచం మెచ్చుకునే విధంగా కట్టే బాధ్యత తీసుకుంటాం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, దీన్ని కూడా పూర్తిగా మనం కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. కేంద్రం డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత దిశ మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టైం ప్రాఫిట్లు కూడా వచ్చింది. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా వెసులుబాటు కల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే ఇక్కడ ఉన్నప్పుడు సభ్యులకు కానీ ప్రజలకు కానీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఏ విధంగా ఈ రాష్ట్రానికి ప్రయోజనకరమో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొదటి దశ మీరు ఒకసారి చూస్తే నీటి భద్రత, వాటర్ అనేది చాలా ముఖ్యం. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ 20 నెలల్లో మీరు ఒకసారి చూస్తే దిశ హంద్రి నీవా, ఎక్కడ కుప్పం, ఎక్కడ శ్రీశైలం మీరు చూస్తే అలాంటి ప్రాజెక్టుకి 3,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు పూర్తి చేసి 3 జిల్లాల్లో అన్ని మైన్ ఇరిగేషన్ ఇప్పుడే సభ్యులు కాలువ శ్రీనివాసులు కూడా చెప్పారు. దగ్గర 50-55 టీఎంసీ నీళ్లు ఈ జిల్లాలో తీసుకొచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్ని రిజర్వాయర్లు అన్నీ కూడా కళకళలాడుతున్నాయి. 628 టీఎంసీ నీళ్లు ఇప్పుడున్నాయి. ఎండాకాలం ఉంది అంటే సముద్రంలోకి పోయే నీళ్లు ఎక్కడికక్కడ సమర్థవంతమైన మేనేజ్మెంట్తో చేయగలిగాం. ఒక్క ఎగ్జాంపుల్ దిశ భూగర్భ జలాలు కూడా ఏ విధంగా పెంచామని ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఒకప్పుడు సంవత్సరం భూగర్భ జలాలు ఇంకిపోయేటివి. దీనివల్ల చాలా ప్రమాదంగా ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాలు 2.33 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ. ఇంకొక పక్క కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 2.06 మీటర్లు పెరిగింది. రాయలసీమ ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, ఎడారిగా మారిపోతుందన్నారు, రాళ్లసీమ అన్నారు. కాదు, రతనాలసీమ చేస్తామని చెప్పి ఈరోజు అన్ని జలాశయాలు నీళ్లున్నాయి. 2.96 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లాభాలు ఏంటిని ఆలోచించే దిశ ఖరీఫ్ 6% పెరిగింది, రబీలో 10% పెరిగింది. ఈ 2 కాకుండా దిశ ఈసారి మాకు కరెంటు వినియోగం పెరగలి, కరెంటు వినియోగం తగ్గే పరిస్థితి వచ్చింది. అగ్రికల్చర్ ఫ్రీగా కరెంట్ ఇస్తాం. అలాంటి ఫ్రీగా ఇచ్చే కరెంటు ఎక్కువ పెరగలేదంటే దానికి గణనీయంగా మనకు బెనిఫిట్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి లింక్డ్ విత్ వ్యవసాయం ఇది విద్యుత్ శక్తి చూస్తే దిశ మేము ఆ రోజు ఒకటే హామీ ఇచ్చాం, ఎన్ని ఇబ్బందులున్నా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం, మాట నిలబెట్టుకున్నామని మరొకసారి సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తిస్తున్నాం. ఇంకొక పక్క దిశ 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. 1,29,000 కోట్ల రూపాయలు బకాయిలు పెంచారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టైం వాళ్ళు పెంచిన కరెంటు ఛార్జీలు మేము తగ్గించాం. ట్రూ ఆఫ్ ఛార్జెస్ వేస్తే భారం వేస్తే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ కింద ఒక్కొక్క యూనిట్కి 13 పైసలు చొప్పున 4,498 కోట్ల రూపాయలు కరెంటు భారాన్ని తొలగించిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన దిశ భవిష్యత్తులో
సూర్యఘర్ ఇప్పటికే 1,00,000 ఇండ్ల పైన సోలార్ ప్యానెల్స్ పెట్టించాం. ఏప్రిల్ మే లోపల 6 లక్షల ఇండ్లకు సోలార్ తరపున పెట్టించే పరిస్థితి వస్తాం. ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా లాస్ట్ టైం నేను చెప్పాను, మీ నియోజకవర్గంలో పేదవాళ్ళందరికీ ఎస్సీలు ఎస్టీలకు ఉచితంగా ఇస్తాం. ఒకవేళ మిగులు కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఫోకస్ చేయండి. ఈ యొక్క సూర్యఘర్ని మనం తీసుకుపోగలిగితే ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. బీసీలకు కూడా 20,000 రూపాయలు మనం సబ్సిడీ ఇస్తున్నాం. దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇంకో పక్కన కుసుము కూడా 1,200 మెగావాట్లకు పోతున్నాం. ఫైనల్గా మైక్రో గ్రిడ్ కాన్సెప్ట్ తీసుకుంటాం. నేను ముందే చెప్పాను, మన సమర్థతతో రాబోయే రోజుల్లో మామూలు పేదల పైన కానీ రాష్ట్ర ప్రజానీకం పైన కానీ కరెంటు భారం పూర్తిగా తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ సంవత్సరం ₹5.19 నుంచి ₹4.80 తగ్గిస్తాం. రాబోయే సంవత్సరం ఇంకా తగ్గిస్తాం. ఒక దీక్షతో పనిచేస్తున్నాం. నా ఆలోచన అయితే రాబోయే 3-4 సంవత్సరాల్లో ₹5.19 నుంచి ఒక టార్గెట్ మాత్రం మీరందరూ సహకరిస్తే సాధిస్తాం. ₹4 తగ్గించాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఒక చరిత్ర అవుతుంది. దీనికోసం పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అగ్రికల్చర్లో చాలా స్పష్టంగా ఉన్నాం. అగ్రిటెక్ ఒక పాలసీ కింద పెట్టుకున్నాం. ఇప్పటికే మీరు చూస్తే కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఆ ఇబ్బందులు కూడా నేను చెప్తాను. కానీ యాజ్ ఆన్ టుడే అగ్రికల్చర్లో రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ఈ సంవత్సరం కేంద్రం కూడా ఒప్పుకున్నారు. ఇన్ ప్రిన్సిపల్ 30,000 కోట్ల రూపాయలతో కేంద్రం శాంక్షన్ చేస్తున్నారు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ 70,000 కోట్లు వస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలతో 9 జిల్లాల్లో హార్టికల్చర్ హబ్ చేసి ప్రపంచానికే నెంబర్ 1గా చేస్తాం. దీనివల్ల దేశం చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ అక్వాకల్చర్ హబ్గా చేసుకోవడానికి కూడా మనం ముందుకు పోతున్నాం. మనం వాణిజ్య పంటలతో ముందుకు పోయి ప్రజల ఆహారపు అలవాట్ల ప్రకారం ఇవన్నీ చేయాలని ముందుకు పోయే సమస్యలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. దాన్ని కూడా ఏ విధంగా మనం ముందుకు పోవాలనో మనం ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నేను ఎన్నో సందర్భాల్లో చెప్తున్నా, ఈరోజు మనందరం కష్టపడేది పేదల కోసం కష్టపడుతున్నాం. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని కష్టపడుతున్నాం. అందుకే టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఇందులో నెంబర్ 1 జీరో పావర్టీ. అదే సమయంలో జీరో పావర్టీ రోజుకి ఏ విధంగా చేయాలని ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. ఇందులో జీరో పావర్టీ దీనికోసమే కొత్తగా P4 తీసుకొచ్చాం. P4లో కూడా కొత్తగా ఒక పేరు పెట్టాను, MBK, మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 పాలసీ. అంటే మార్గదర్శి బంగారు కుటుంబానికి MBK అన్నాం. 10-20 పాలసీ అంటే టాప్ 10%, బాటమ్ 20% చేయూతనివ్వాలి. ఇది నిరంతరం జరగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఆర్థిక అసమానతలు తగ్గించే దిశలో నిరంతరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ కొద్ది మందికి వెసులుబాటు ఇవ్వడం కాదు, ఫ్యామిలీ కార్డు కూడా తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క దానికి ఒక ఐడెంటిటీ కార్డు లేకుండా మీరు ఒక్కసారి స్వాపింగ్ చేస్తే ఎవరెవరు దేనికి ఎలిజిబుల్, ఏమేమి డ్రా చేశారు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడానికి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఇస్తాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఎంపవర్ చేయడానికి ముందుకు పోతాం. ఆ ఫ్యామిలీకి ఇచ్చే వెల్ఫేర్ కానీ, అదేవిధంగా పావర్టీలో ఉండే వాళ్ళకు అదనంగా ఇచ్చేది కానీ, కేంద్రం రాష్ట్రం ఇచ్చే అన్ని కార్యక్రమాలు ఇంటిగ్రేట్ చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 పాలసీలు తీసుకొచ్చాం.
ఈ 25 పాలసీల వల్ల లాభం ఏంటని మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక్క విశాఖపట్నంలో 610 ఎంఓయూలు చేశాం. ఒకే 2 రోజుల్లో 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ రోజు ఒప్పందాలు చేశాం. ఇప్పటికి 15 ఎస్ఐపి బిల్లు పెట్టాం. 9,03,562 కోట్లు క్లియర్ చేశాం. ఇంకో పక్కన దేశ ఈ 20 నెలల్లో 22,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ రోజు చెప్పింది 20 లక్షలు చెప్పాం. ఇప్పుడు వచ్చిన పెట్టుబడులతోనే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే నేను చెప్పాను, ఇప్పటికే 6,28,347 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 మందికి ఇచ్చాం. మెగా డిఎస్సి పెట్టాం, కానిస్టేబుల్స్కి ఇచ్చాం. ఇంకొక పక్కన ఇవన్నీ చేయడమే కాకుండా పర్యాటక రంగాన్ని పారిశ్రామిక హోదా ఇచ్చాం. దీంట్లో కూడా ఎక్కువ ఉపాధి కల్పిస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన దిశ ఇవన్నీ చేస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ కానీ, డేటా సెంటర్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, సర్క్యులర్ ఎకానమీ కానీ ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు కొత్తగా ఒక విధానానికి ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి ఇచ్చే సబ్సిడీస్ అన్నీ కూడా ఎస్క్రో అకౌంట్ కూడా పెట్టి వాళ్ళకు ఎప్పటికప్పుడు ఆఫీస్కి వచ్చే పని కూడా లేకుండా వాళ్ళు కానీ అన్ని కానీ ఫుల్ఫిల్ చేస్తే నేరుగా వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోయే ఏర్పాటు చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్న నేను డిప్యూటీ సీఎం గారు పోయినప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా వచ్చినప్పుడు మీడియేషన్ గురించి మాట్లాడారు. మేము కూడా వారితో మాట్లాడిన తర్వాత ఆ మీటింగ్లో కూడా నేను అనౌన్స్ చేశాను. దేశంలో ఫస్ట్ టైం మీడియేషన్ కోసం సక్సెస్ఫుల్ మీడియేషన్ అంటే 10,000, అదే మాదిరిగా అన్సక్సెస్ఫుల్ మీడియేషన్ 3,000 రూపాయలు ఆన్రోరేమి ఇచ్చే ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నాకు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, ఏది కూడా లిటిగేషన్తో ఏది సాధించలేం, కానీ కన్సెన్సస్ ఉండాలి, డిస్కషన్ ఉండాలి, మీడియేషన్ ఉండాలి. అది కుటుంబానికి కానీ సమాజానికి కానీ మంచి జరిగే పనులన్నీ కూడా ఈ మీడియేషన్తో పూర్తి చేయాలని చెప్పేది ఉద్దేశం. ఇంకో పక్కన దిశ నాలా యాక్ట్. చాలామంది అన్నారు ఏదో డబ్బులు వస్తుంది దీన్ని తీసేస్తున్నారంటే అభివృద్ధికి అవరోధం కలిగిస్తుంది కాబట్టి నాలా చట్టాన్ని తీసేసి పూర్తిగా అభివృద్ధికి నాంది పలికాం, అవినీతికి కట్టడి చేశామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొత్తగా జన్ విశ్వాస్ కేంద్రం తీసుకొచ్చారు. దీనికి కూడా ముందుకు పోతున్నాం. ఏవైతే అవుట్డేటెడ్ లాస్ కానీ ఎక్కడైనా అభివృద్ధికి అవరోధంగా మారిన లాస్ అన్ని కూడా మారుస్తున్నాం. జన్ విశ్వాస్ ద్వారా మొన్న మీరు బిల్లు కూడా పాస్ చేశారు. ఇవి కూడా తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన దిశ ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఇక్కడే అందరిని అభినందిస్తూ డిప్యూటీ సీఎం గారు చాలా ఎఫెక్టివ్గా మీరు చూసే దిశ గత ప్రభుత్వం 5 ఏళ్ళు 884 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు, 239 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేశారు. ఈరోజు పల్లె పండుగ 1-2లో 4,990 కిలోమీటర్ల సీసీ రోడ్లు 2,495 కోట్లతో నిర్మాణం చేశారు. అది కూడా 20 నెలల్లో. అంటే వాళ్ళు చేసిన పని కంటే దగ్గర 5 ఇంతలు 6 ఇంతలు 20 నెలల్లో చేయగలిగారంటే అది ప్రభుత్వ విధానం అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే దేశ ఇప్పటికే 14,954 గోశాల నిర్మాణం చేశాం. అది కాకుండా 157 కమ్యూనిటీ పశువుల షెడ్లు నిర్మాణం చేసే పరిస్థితికి వచ్చాం. కొత్తగా మ్యాజిక్ డ్రైన్స్ తీసుకొచ్చారు. ఇది కానీ సక్సెస్ అయితే చాలా వరకు డ్రైనేజ్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇంకొక పక్కన దిశ మీరు చూస్తే
15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు స్థానిక సంస్థల నిధులతో బస్ షెల్టర్లు, రచ్చబండ్లు ఇలాంటివన్నీ 15,000 పనులు ఉన్నాయి. ఇలాంటివి వేరియస్ కార్యక్రమాలు మొన్న కూడా డబ్బులు లేవన్నా పట్టుబడితే 4,000 కోట్ల రూపాయలు రోడ్ల కోసం శాంక్షన్ చేశాం. డోలీ మూతలు పోవాలి అనేది డిప్యూటీ సీఎం గారు అందరి సంకల్పం. తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే సాధించే దిశగా ముందుకు పోతున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దగ్గర మీరు చూసినప్పుడు నరేగా కింద 54,94,000 కుటుంబాలకు 90 లక్షల మందికి 42 కోట్ల మందికి ఉపాధి కల్పించారు. అది కూడా ఒక హిస్టరీ. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే ఒక సమస్య, నరేగా పోయి జీరామ్జీ వస్తూ ఉంది. 40% మనం కాంట్రిబ్యూట్ చేయాలి. అయినా పర్వాలేదు, ఏమాత్రం బడ్జెట్ తగ్గకుండా నిధులు కేటాయించే విధంగా ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో పల్లెల వాతావరణం బ్రహ్మాండంగా తయారవుతుందనేకి ఇది ఒక ఉదాహరణ మాత్రం. తప్పకుండా పల్లెల్లో కొత్త వెలుగులు చూడడానికి డిప్యూటీ సీఎం చేసే కార్యక్రమానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మినిస్టర్స్ అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు, పోటీపడి పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన కూడా అవసరం ఉంది. అదేవిధంగా నేను మెగా పేరెంట్స్ టీచర్స్ ప్రోగ్రాం పెట్టి విద్యను కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదే సమయంలో ఈరోజు మనం నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం, అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కాకుండా స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు పెట్టుకున్నాం. దాని ఫలితాలు ఇప్పుడే చెప్పాను. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. 3 రీజన్లుగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. మన రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అమరావతి. తప్పకుండా కర్నూలుకి హైకోర్టు బెంచ్ సాధిస్తామని మరొకసారి ఈ సభలో విజ్ఞప్తి చేస్తున్నా. ఆ దిశగా ముందుకు పోతున్నాం. తొందరలో దాన్ని సాధించాల్సిన అవసరం ఉంది, సాధిస్తాం. అదే సమయంలో సుప్రీంకోర్టు అనుమతితోనే, ఎందుకంటే మన దగ్గర ఉంటే ఎప్పుడో అయి ఉండేది. ఇది రాష్ట్ర హైకోర్టు ఒప్పుకోవాలి, సుప్రీంకోర్టు ఆమోదించాలి. దానికి కేంద్రం సహకరిస్తే ఆటోమేటిక్గా అవుతుంది. కేంద్రం సహకరిస్తున్నారు. కోర్టులో కూడా మనం వర్కౌట్ చేసుకొని అది పూర్తి చేయాల్సిన అవసరం మనం రికమెండ్ చేశాం. ఇంకొక పక్కన అభివృద్ధి వికేంద్రీకరణ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. అందుకే ఈ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఇల్లు, త్రాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, టాయిలెట్, వంట గ్యాస్, ఇంటర్నెట్, సోలార్ ఇవన్నీ కూడా ఇస్తాం. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ తయారు చేయాలని ఆలోచిస్తున్నాం. నేను మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎల్లుండి మనం 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పోయిన సంవత్సరం మనం 1,00,000 పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నాం. ఈరోజు 1,00,000 పారిశ్రామికవేత్తల్ని మహిళా సంఘాలు, మెప్మా సంఘాలు తయారు చేశాం. రాబోయే ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవంలో 5 లక్షల మంది ఎంఎస్ఎంఈలుగా పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి సంకల్పం పెట్టుకుంటున్నాం. అది కూడా సాధిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈ ఉగాది కంటే ముందు 3 లక్షల గృహప్రవేశాలు చేస్తాం. దానికి కూడా శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం మన బాధ్యత. దానికి శ్రీకారం చుట్టాం. అది కూడా పూర్తి చేస్తాం. అల్టిమేట్గా నేను కొన్ని విషయాలు
ఇక్కడుండే మనందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మనం 2047 ఈ విజన్లో హెల్తీ హ్యాపీ సొసైటీ, దీనికోసం మనం ముందుకు పోతున్నాం. ఒక మంచి సమాజ రూపకల్పన కోసం ముందుకు పోతున్నాం. అందరూ ఆరోగ్యం బాగుండాలని, నాణ్యమైనటువంటి జీవనాన్ని అందించాలని, అభివృద్ధి కేవలం సంపదే కాదు, అదే సమయంలో యువతకు విలువలు కూడా నేర్పించాలని, కుటుంబ విలువలు, మన సంస్కృతి సాంప్రదాయాలు మనం నేర్పించాలని నిన్ను కూడా మనం చర్చించుకున్నాం. అయితే ఈరోజు సంజీవని తీసుకొస్తున్నాం. యోగా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, 6 గంటలకు ఎవరు యోగా చేస్తారంటే, కాదు ప్రధానమంత్రి గారు వస్తామంటే చేస్తామని ఆఫర్ చేసి విశాఖపట్నంలో అధ్యక్ష నేను కూడా ఊహించలేదు, ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ ప్రపంచం మొత్తం గుర్తించే విధంగా అవార్డ్స్, గిన్నీస్ రికార్డ్స్ వచ్చే విధంగా మన యోగా డే జరపగలిగా. నేను ఒకటే చెప్తున్నా, టెక్నాలజీ ఎంతున్నా లేకపోతే నాలెడ్జ్ ఎంతున్నా, లేటెస్ట్ ఫార్మాస్యూటికల్స్ మనం వాడినా, అల్టిమేట్గా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మన వారసత్వ సంపద యోగా, దీన్ని కూడా మనం అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హెల్త్లో యోగా, నేచురోపతి, అదే మరి మెడిటేషన్, ఇవన్నీ కూడా అనుసంధానం చేసి ప్రివెంటివ్, అదే మరిగా క్యూరేటివ్, అదే మరి ప్రిడిక్టివ్, ఇలాంటి అన్నిటితో ముందుకు పోతాం. నిన్న కూడా మనం పాపులేషన్ పాలసీ గురించి మాట్లాడాం. సిజేరియన్ ఆపరేషన్ తగ్గించాలి. ఈ విధంగా మనం ఒక్కొక్క విషయాన్ని ఏ విధంగా చేయాలో మనం చేసే పరిస్థితిలో ఉండాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇంకో పక్క ZBNF కూడా వెళ్తున్నాం. టెక్నాలజీ కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. టెక్నాలజీతో నాకు అనుభవం ఉంది, చూశాను. కానీ టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుంది. టెక్నాలజీకి బానిస అయితే మాత్రం మన జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే ఈరోజు సోషల్ మీడియా మాట్లాడుతున్నాం. ఈ టెక్నాలజీని కూడా వాడుకోవాలి. అదే సమయంలో అడిక్ట్ అయితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. ఈరోజు నేను చాలాసార్లు మీరు చూస్తే వేరియస్ యాంగిల్స్లో మనం పోరాడే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే, ఇప్పుడే కేశవ్ గారు అన్నారు, మాకెందుకు సెల్ ఫోన్, మాకు పంప్ సెట్ కావాలన్నారు. నేను ఆ రోజు అన్నాను, సెల్ ఫోను కావాలి, పంప్ సెట్ కావాలి, రెండూ ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని నేను చెప్పాను. ఈరోజు ఆ యాంగిల్ నుంచి మనం ముందుకు పోయి ఇంకొక యాంగిల్కి వచ్చాం. ఈరోజు అధ్యక్ష, వైట్ కాలర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, డిజిటల్ అరెస్టులు అవుతున్నాయి. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సైకోస్ అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇటీవల 5 సంవత్సరాల్లో జరిగినటువంటి సమస్యలని మనం చూస్తే గంజాయి, అదే సమయంలో ఎక్కడికక్కడ డ్రగ్స్, దీనికి బానిసలైపోయి చాలా సమస్యలు చేసే పరిస్థితి వచ్చారు. నేను ఇప్పుడు మళ్ళీ ఒక మాట గట్టిగా చెప్తున్న అధ్యక్ష, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు కావాలని మనస్సాక్షిగా కోరుకుంటున్నా. ఆడబిడ్డలకు పూర్తిగా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మన పైనుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుకుంటున్నా. ఇటీవల నేను చాలా సమస్యలు చూశాను. ఇదే హౌస్లో ఒకప్పుడు నేను నక్సలిజం గురించి మాట్లాడాను. ఆ రోజు కూడా చెప్పాను, ఈ సిద్ధాంతం శాశ్వతం కాదు, ఇది ఆచరణీయం కాదని చెప్పాను. సరే, నన్ను చాలామంది వ్యతిరేకించారు. కడాన నా మీదనే దాడి చేసే పరిస్థితి కూడా నేను భయపడలేదు. కానీ ఈరోజు 30 సంవత్సరాల తర్వాత చూస్తే ఏదైతే నక్సలిజం ఉందో అది కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క ఫ్యాక్షనిజం నేను ఆ రోజు చూశాను. ఫ్యాక్షనిజం అధ్యక్ష, రాయలసీమ కుటుంబాలు నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, సినిమా వాళ్ళందరూ కూడా సినిమాలన్నీ కూడా రాయలసీమ ఫ్యాక్షనిజం పైన సినిమాలు తీసే పరిస్థితికి వచ్చారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ తీశారు. అలాంటి దానికి నేను ఒకటే ఆలోచించాను, 95-2004 ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్షనిజం ఉండకూడదని డిసైడ్ చేసుకొని ముందు మా వాళ్ళకి చెప్పి ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా రూపుమాపింది ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తాను.
కమ్యూనల్ వైలెన్స్, దాన్ని కూడా రూపుమాపగలిగాం. అయితే అధ్యక్ష, రౌడీలు కూడా నేను ఒకసారి పెట్టాను. ప్రజలకు ఇబ్బంది కలిగించే రౌడీలే ఈ రాష్ట్రంలో ఉండకూడదని వాళ్ళని రాష్ట్ర బహిష్కరణ కూడా చేశాం. అలాంటి కఠినమైన చట్టాల ద్వారా, చర్యల ద్వారా మనం ముందుకు పోయాం. దానివల్లనే ప్రగతిని సాధించగలిగాం. ఈరోజు కొత్తది ఒకటి వచ్చింది. ఇదేంటో నాకు అర్థం కాలేగా రప్ప అధ్యక్ష, చూస్తే నాకు ఎంత బాధ కలుగుతుందంటే, ఒక రాజకీయ నాయకుడు ఎక్కడికన్నా పోతే నిన్న వరుసగా ఇదే పని, రప్ప నడుమ జగన్ ప్రొద్దుటూరు పర్యటన. పోయింది పెళ్ళికి, తప్పులేదు. అచ్చెన్నాయుడు గారు చెప్తే చావుకైనా పెళ్ళికైనా ఒకటే మంత్రం. వెళ్ళాడు. వెళితే ఏంటి అధ్యక్ష ఇది? ఈయనకి సెక్యూరిటీ ఇవ్వలేదంటారు. సెక్యూరిటీ పోయిన ఏఎస్ఐ పరిస్థితి, ఆ రప్ప చిక్కొని ఈయన స్ట్రెచ్చర్ పైన తీసుకొచ్చారు. ఇమాజిన్. అంటే ఇక్కడ దేశ నాకు కనిపించేది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు గంజాయి పైన మాట్లాడరు, డ్రగ్స్ పైన మాట్లాడరు, బ్లేడ్ బ్యాచ్ల గురించి మాట్లాడరు, ఇలాంటి వాళ్ళ పక్కన పెట్టుకుంటారు. కడాన నేను నా రాజకీయ జీవితాలు ఎప్పుడు చూడలేదు దేశ. పొట్టేళ్లతో రక్తాభిషేకం చేస్తారు కటౌట్లకి. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హింసను ప్రోత్సహించడం ఒక రాజకీయ నాయకుడు చేయాల్సింది. నేను ఎప్పుడు నమ్మేది ఒకటే అధ్యక్ష, ఒకే మాట చెప్తాను, ఇది కూడా అధ్యక్ష, ఎవరైనా సరే పోస్ట్ మార్టానికి కారకులైన వారు తప్పకుండా పోస్ట్ మార్టానికే పోతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఈవెన్ టుడే. అయితే అధ్యక్ష, వీళ్ళు ఈరోజు మనం చూస్తూ ఉంటే విధ్వంస యాత్రలు, ఎక్కడో పంట ఉంటుంది రోడ్డు మీద వేసి తొక్కిస్తారు, రేట్లు రాలేదంటారు, టైర్ల కింద వీళ్ళ టైర్ల కిందనే మనుషులు దొక్కిచ్చేసి పక్కలాగేసి వెళ్ళిపోతారు, ఆ నింద ప్రభుత్వం పైన వేస్తారు. పరామర్శకు వెళ్తారు, వీళ్ళ పరామర్శలు ఎవరో చనిపోతే వాళ్ళని పరామర్శించరు. ఇది ఎక్కడ కొత్త సాంప్రదాయం అర్థం కాదు. బల ప్రదర్శన, పరామర్శ పెట్టినప్పుడు బల ప్రదర్శన పెట్టి ఈ యొక్క మోటార్ సైకిళ్ళు పెట్టి 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 6-7 గంటలు చేస్తారు. రోడ్ అంతా కూడా అంబులెన్స్లు పోతే దారి ఇవ్వరు, ఎవరైనా హాస్పిటల్ పోవాలంటే పోయే పరిస్థితి లేదు. ఇది ఎక్కడ సాంప్రదాయం నాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇంకొక పక్కన మీకు వీళ్ళకి ఎప్పుడు కూడా ఆ రోజు అధికారంలో ఉంటే విధ్వంసం చేశారు, ఇప్పుడు అపోజిషన్లో ఉంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా మాట్లాడుతూ పెట్టుబడులు రాకుండా అడ్డుపడతారు. పెట్టుబడులు వస్తే మేము వస్తాం, మళ్ళీ మేమంతా రీఓపెన్ చేస్తాం, ఫస్ట్ ఆ కేసే పెడతామని పీపీపీలు తీసుకుంటే వాళ్ళు రానియకుండా బెదిరిస్తారు. నేను ఎప్పుడు చూడలేదు దేశ ఇలాంటి కల్చర్. ఎప్పుడు కూడా నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, 45 ఏళ్ళు ఉంది. ఏ పార్టీ కూడా మారిగా బిహేవ్ చేయలేదు, ఆ విధంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఎవడు చేయలేదు, సాహసం చేయలేదు. వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రం చేశారు. మామూలు నేరం కాదు అది. నేను ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష, ఇది ఏదో తెలియకుండా జరిగిన నేరం కాదు, కుట్రతోనే కావాలని పాల్పడ్డారు. నేను ఆ రోజు చెప్పాను, 7 కొండలు 2 కొండలు చేసినప్పుడే రాజశేఖర రెడ్డి గారు చెప్పా, తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పా. మళ్ళీ 2 ఏళ్ళు పోరాడితే 7 కొండలు కాదు 7 కొండలే ఉన్నాయని చెప్పి పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను 7 కొండలు ఎక్కి దేవునికి మొక్కు చెల్లించుకున్నాను అధ్యక్ష, నాకు జ్ఞాపకం ఉంది. అలాంటిది మొన్న మీరు చూస్తే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఈవెన్ టుడే అధ్యక్ష, దేశంలో ఉండే పూజారులు కానీ హిందూ మత పెద్దలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అపవిత్ర జరిగింది, ఇది కరెక్ట్ కాదు.
యాక్షన్ తీసుకోవాలని చెప్తే కనీసం ఒక్క మాట అధ్యక్ష ఆ పార్టీ ఎక్కడ కూడా రిలీజ్ అయినట్టే కనపడదు. నేను అడుగుతాను అధ్యక్ష, నేను ఒక పేపర్లో కూడా చూశాను, ఒక ఆర్టికల్ని చూశాను అధ్యక్ష. ఏదో యేసు ప్రభువుకి అన్యాయం జరిగిందంటే అపాలజీ చెప్పారు. నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీకు యేసు ప్రభువుకి అన్యాయం జరిగితే నువ్వు అపాలజీ చెప్పావు, నేను కూడా తప్పు చేస్తే నేను కూడా చెప్తాను. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఇది డెలిబరేట్గా చేసింది అవునా కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష, సమాధానం చెప్పండి. ఇది మీరు చూస్తే అధ్యక్ష, ప్రభువా క్షమించు, ఇది యేసు ప్రభువు జరిగిన అన్యాయం. ఎవరు? సాక్షి పేపర్. ఎవరిచ్చింది? వైఎస్ జగన్. ఓకే, నువ్వు అక్కడొస్తే నువ్వు చేసిన వ్యక్తివి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నైవేద్యం ఇచ్చే నెయ్యిలో కల్తీ చేసి కనీసం రిపెంటెన్స్ లేదా? మీకు నమ్మకం లేకపోతే పోవద్దండి. నేను ఆ మాట చెప్పాను. నమ్మకం ఉండేవాళ్లే వెళ్తారు. నాకు నమ్మకం లేకపోతే నేను చర్చికి పోవాల్సిన పని లేదు. కానీ మత సామరస్యాన్ని గౌరవించినప్పుడు పోతాం. అక్కడుండే మత పెద్దలు చెప్పినట్టు నేను వ్యవహరించాలి, వాళ్ళ సాంప్రదాయాలు నేను గౌరవించాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. దీన్ని ఉల్లంఘించే పరిస్థితికి వచ్చారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని మరొకసారి తెలియజేస్తున్నా. దాని మీద కౌన్సిల్లో కూడా నిన్నటి వరకు ఇది చర్చ. అంటే కుట్ర కొనసాగుతూనే ఉంది. ముందు చేసింది అపవిత్రం డెలిబరేట్గా, ఇప్పుడు చేసేది కంటిన్యూషన్. అంటే మొత్తం ఈ మారిగా మాట్లాడితే రాబోయే రోజుల్లో వెంకటేశ్వర స్వామి పవిత్ర తగ్గిస్తాం, ప్రభావం తగ్గుతుంది అనుకుంటున్నారు. కానీ ఇటీవల కాలం నేను చూశాను అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకి ఒక 50% 75% పెరిగారు. అన్ని టెంపుల్స్కి ఎక్కువ వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇలాంటి అపవిత్రం చేయాలనుకుంటే వాళ్ళనే ప్రజలు చూసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇలాంటి వాళ్ళని నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండాలి. నేను ఆ విలువలను కాపాడడంలోనే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం ఒక పక్క ఉంటే అధ్యక్ష, మనకు సవాళ్ళు ఎట్లుంటాయంటే కొన్ని మనకు తెలిసి వస్తాయి, మనం చేసుకుంటూ వస్తాయి. కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే జియో పొలిటికల్ సిచ్యువేషన్, మనం బడ్జెట్లు అన్నీ తయారు చేసుకున్నాం. ఎక్కడో యుద్ధాలు జరుగుతూ ఉంటే దాని ప్రభావం మన పైన కూడా పడతా ఉంది. ఈరోజు రైతులు ఉన్నారు అధ్యక్ష, నేను ఒక ఆశ పెట్టుకున్నా, మళ్ళీ ఒక 30,000 కోట్లు, ఇంకో పక్క ఆక్వాకల్చర్, వాణిజ్య పంటలు, ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ మనం ఆశ పెట్టుకొని ముందుకు పోయే సమయంలో అక్కడ జరిగే యుద్ధాల వల్ల లాజిస్టిక్స్ అన్నీ కూడా డిజరప్ట్ అయ్యి వాళ్ళ పరిస్థితులు మన మార్కెట్ పైన పడే పరిస్థితి వస్తున్నాయి. ఈరోజు కొన్ని పంటలు అయితే నేను చూస్తే అరటి ధర తగ్గింది, ఎక్స్పోర్ట్స్ పడిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇది ఇంకా కొన్ని రోజులు ఆయిల్ పైన ఉంటాయి. నేను ఒకటే అందరినీ కోరుతున్నా, ఈరోజు భారతదేశం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సమర్థవంతంగా ఆలోచించి దేశ భవిష్యత్తుని ఏ విధంగా కాపాడాలని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో మనలో కూడా ఒక పట్టుదల రావాలి. పట్టుదల వచ్చి ఏ విధంగా ముందుకు పోవాలి, మనం చేసే పనులన్నీ కూడా ఇలాంటి సమయంలో ఇంకా సమర్థవంతంగా పనిచేసి ఎక్కడన్నా బయట నుంచి వచ్చే నష్టాన్ని మనం నివారించుకునే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది ఒక ఇష్యూ అయితే అధ్యక్ష, ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు చట్టసభలో ఉన్నాం, మనకు అరుదైన అవకాశం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆశీర్వదించారు, పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈరోజు మనందరం ఎమ్మెల్యేలు అయ్యాం. కానీ రాష్ట్రం మనందరి దగ్గర నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది, కఠోరమైన నిబద్ధతతో మనం ముందుకు పోతేనే మంచికి చెడుకి వ్యత్యాసాన్ని మనం చూపలేం.
ఈరోజు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మనం అమ్ము చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు కొంతమంది క్రమశిక్షణతో ఉంటేనే చాలదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ అటు అధికార యంత్రాంగం కానీ కింద నుండే వాళ్ళందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ నిన్నామన్నా కూడా నేను సమీక్షలు కూడా చేసినప్పుడు చెప్తున్నా, సమస్యల పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నాం. ఫైనల్గా నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఒక క్రూషియల్ సమయంలో మనం ఇక్కడ ఉన్నాం. ఏదో ఎమోషన్గా డిస్టర్బ్ అవ్వడం లేకుంటే కొన్ని సమస్యలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఏ వ్యక్తి కూడా ఇక్కడుండే ఎమ్మెల్యేస్లో కానీ మంత్రుల్లో కానీ అందరిలో కానీ మనం ఓన్గా మనం గెలిచి ఇక్కడ రాలేదు. మేము ఒక నమ్మకం కలిగించడానికి నేను పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఆలోచించాం. బీజేపీ అమిత్ షా గారితో మాట్లాడాం. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే, ఎన్డీఏలో ఉండే ఎమ్మెల్యేస్, మీ వల్ల మీరు నమ్ముకున్న పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. వ్యక్తిగత ఎమోషన్లకి లేకుంటే వ్యక్తిగత ప్రవర్తన పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది ఒక క్రూషియల్ టైం. మళ్ళీ చెప్తున్నా, నేను చాలా సమయాలు చూశాను. విభజన, 1924 విధ్వంసం, ఇప్పుడు మళ్ళా వచ్చాం 20 నెలలు. ఎక్స్టర్నల్గా చూస్తే ఏమవుతుందో అనిశ్చిత పరిస్థితి. ఇంటర్నల్గా మనం కూడా తప్పులు చేస్తే దీనివల్ల ఇంకా ఇబ్బందులు పెరిగే పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 పార్టీలు మేము ఎప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. ఏ వ్యక్తికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా మాకు చెప్పి మీ సమస్యలు పరిష్కారం చేసుకోవాలి తప్ప, ప్రజాప్రతినిధిగా ఉండే మీరు ఏమాత్రం ప్రజలకి అనుమానం వచ్చే పరిస్థితి కానీ పార్టీలకు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వస్తే నష్టం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇది మీటింగ్లో చెప్పాల్సిన మాట, కానీ ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నాం. ఏ వ్యక్తి వల్ల అభివృద్ధి ఆగిపోకూడదు, ప్రజల్లో అపనమ్మకం రాకూడదు. నిరంతరం ఎన్డీఏ కంటిన్యూ అయితేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 15 సంవత్సరాలు ఈ ఎన్డీఏ కూటమి కొనసాగితే తద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుంది, దానికోసం మేము కలిసి పనిచేస్తున్నామన్నారు. ఈరోజు గుజరాత్లో అధ్యక్ష 25 సంవత్సరాలుగా ఒకే పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి అయ్యారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. 4వసారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటారు. ఎన్డీఏ వస్తుంది. ఇక్కడ కూడా మనందరికీ ఒక అజెండా ఉంది. మళ్ళీ 2029 ఎన్డీఏ గెలవాలి. అదే సమయంలో మనందరికీ ఒక అజెండా ఉంది, 2047 స్వర్ణాంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్రప్రదేశ్లో మనం అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జాతిగా తెలుగు జాతి తయారు కావాలంటే మనలో కూడా ఒక నిబద్ధత ఉంటేనే సాధ్యం, నిరంతరం శ్రమ చేస్తేనే సాధ్యం. ఒక నాలెడ్జ్ ఎకానమీని అందిపుచ్చుకుంటూనే మనలో కూడా క్యారెక్టర్ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. దానికి పూర్తిగా నేను చాలా కంట్రీస్ చూశాను. వాళ్ళు ఎంత డిటర్మినేషన్ అంటే అధ్యక్ష, ఆ డిటర్మినేషన్తో ముందుకు పోగలిగారు. ఇప్పుడు భారతదేశం కూడా మనం ముందుకు పోవాల్సిన అవసరం. ఇవన్నీ నేను ఫారిన్ అఫైర్స్ అవన్నీ ఇక్కడ మాట్లాడను, అనవసరం అవన్నీ. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన బాధ్యతను మరిచిపోకుండా అందరం కలిసి సమిష్టిగా ముందుకు పోదాం. 20 నెలల్లో అనుకున్న దానికంటే కొంత మెరుగైనటువంటి ప్రోగ్రెస్ సాధించాం. రాబోయే ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పి 30 ఏళ్ళు సరిపడా విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం నుంచి బయట రాగలిగామంటే, కనీసం ఊపిరి పీల్చుకోగలిగామంటే అది మనం చూపించిన చొరవ, కేంద్రం ఇచ్చిన సహకారం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేస్ అందరం ఇదే దీక్షతో ముందుకు పోవాలని మరొకసారి కోరుకుంటూ, మీ నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలని ప్రజలకు చేరువయ్యే విధంగా, సుపరిపాలన ఇచ్చే విధంగా
మీరు అన్ని విధాల చర్యలు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్